తమిళనాడు ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే పళనిస్వామి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ ఆవరణలో పళనిస్వామి మద్దతుదారులతో అంతా సందడిగా మారింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం కాబోతున్న సందర్భంలో పళనిస్వామి అభిమానులు, చిన్నమ్మ అభిమానులంతా కూడా భారీ ఎత్తున రాజ్భవన్ దగ్గరికి చేరుకుని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఊహించని విధంగా పళనిస్వామి వాళ్ళ ప్రమాణం చేసే అవకాశం వచ్చిన నేపథ్యంలో ఇటు చిన్నమ్మ అభిమానులంతా కూడా భారీ ఎత్తున చేరుకుని ఎక్కడికక్కడ పోలీసులు కూడా కట్టడి చేయలేని విధంగా మొత్తం భారీ ఎత్తున చేరుకున్నారు. ఇటు చిన్నమ్మ, అటు జయలలిత ఇద్దరు ఫోటోలు కూడా పట్టుకుని ఇక్కడ టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కాబోయే ముఖ్యమంత్రి, ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు మంత్రులంతా కూడా రాజ్భవన్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆ పక్కన ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇప్పుడే మరికొంతమంది అధికారులు, అట్లాగే ఈ మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టబోయే వారంతా కూడా రాజ్భవన్ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక భారీ ఎత్తున కొన్ని వందల మంది ఇటు కార్యకర్తలంతా కూడా రాజ్భవన్ దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ కొంతమంది అయితే నృత్యాలు కూడా చేస్తున్న దృశ్యాలన్నీ మనం ఒకసారి చూడొచ్చు. మేళ తాళాలతో సహా రాజ్భవన్ దగ్గరికి వచ్చి తమ సంతోషాన్ని ఈ విధంగా తెలియజేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి చివరికి వల్లగాక వదిలేసిన సందర్భాలు మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాము. చిన్నమ్మ నినాదాలతో రాజ్భవన్ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతున్న దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తున్నాము. చాలా భారీ ఎత్తున మొత్తం రాజ్భవన్ దగ్గరికి చేరుకున్న కార్యకర్తలందరినీ కూడా దృశ్యాల్లో చూస్తున్నాం. కంట్రోల్ చేయటం పోలీసుల వాళ్ళు కూడా కావట్లేదు. అంత భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలంతా కూడా చేరుకుని టపాసులు కాలుస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మేళతాళాలతో సహా వచ్చి డ్యాన్సులు చేస్తూ తమ సంబరాలను ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఇక్కడ ప్రారంభం కాబోతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతుంది. కరెక్ట్గా 4:20 నుంచి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్నాడీఎంకే కార్యకర్తలంతా డ్యాన్సులు కూడా వేస్తున్న దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాము. అట్లాగే అమ్మ శపథం చేసిన తాలూకు నిన్న ఏదైతే శపథం చేసిందో చిన్నమ్మ, దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాము. వీళ్ళంతా కూడా పళనిస్వామి, కాబోయే ముఖ్యమంత్రి పళనిస్వామి మద్దతుదారులు, అట్లాగే శశికళ మద్దతుదారులు. వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మొత్తం రాజ్భవన్ ముందున్న రోడ్డు అంతా కూడా జనాలతో, వచ్చే జనాలందరితో, కార్యకర్తలతో నిండిపోతున్న దృశ్యాలన్నీ కూడా ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వినే పరిస్థితి కూడా ఏమీ కనిపించడం లేదు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాజ్భవన్ పరిసరాలన్నీ కూడా జనాలతో నిండిపోయిన దృశ్యాలను మనం ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ కూడా శశికళ, జయలలితకు సంబంధించిన కటౌట్లన్నీ కూడా ఇక్కడ పట్టుకుని
ఇటు మహిళలు కూడా మొత్తం రాజ్భవన్ దగ్గరికి చేరుకుంటున్న దృశ్యాలన్నీ ఇటువైపు చూస్తున్నాము. ఇంకా ఆ పక్క అయితే అన్నాడీఎంకేకి సంబంధించిన జెండాలు పట్టుకుని కొన్ని వందల మంది ఇప్పటికే కార్యకర్తలంతా కూడా అటువైపు వచ్చిన దృశ్యాలు కూడా అటు చూస్తున్నాము. మనకు ఎదురుగా ఒక యువకుడు కనిపిస్తున్నాడు, డ్యాన్సులు వేస్తూ. జయలలిత శశికళ ఇద్దరికి సంబంధించిన ఒక ఫోటో పట్టుకుని రాజ్భవన్ ముందు మోహరించిన జనాలందరినీ కూడా, ఇక్కడికి చేరుకున్న జనాలందరినీ కూడా దృశ్యాల్లో చూస్తున్నాం. అంతకంతకు జనాలందరూ కూడా పెరుగుతున్నారు. మరొక అరగంటలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ముగియబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా కాసేపట్లో పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్ లోపల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. అదే సమయంలో రాజ్భవన్ బయట కూడా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని సందడి చేస్తున్నారు. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. జయలలిత శశికళకు సంబంధించిన కటౌట్లు, ఫోటోలు పట్టుకుని వాళ్ళంతా అక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నృత్యాలు చేస్తూ, మేళతాళాల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజ్భవన్ బయట మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు రాజ్భవన్ లోపల ముఖ్యమంత్రి పళనిస్వామి, అదేవిధంగా 6 మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్భవన్ బయట కూడా సందడి నెలకొంది.